న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికే జోష్లో మద్యం తాగి రోడ్డెక్కి పోలీసులకు పట్టుబడ్డారు. రాత్రి హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 1000 మార్కు దాటేశాయి. అర్ధరాత్రి దాదాపు 1198 మందిపై కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులతో కొందరు వాగ్వాదానికి దిగారు. బ్రీత్ అనలైజర్ టెస్టులకు సహకరించకుండా గొడవకు దిగారు. న్యూ సేవించి రోడ్లపైకి రావద్దని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. అయితే మందుబాబులు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా మందు తాగి రోడ్ల మీదకొచ్చి పోలీసులకు చిరాగ్గా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా రాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు. రామగుండం, ఎన్టీపీసీ చౌరస్తాలతో పాటు గోదావరి కనిలోని ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు చేశారు. అయితే ఓ మందుబాబు పోలీసులకు చుక్కలు చూపించాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ మీటర్ ఊదేందుకు నిరాకరిస్తూ గంటకు పైగా ట్రాఫిక్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు బ్రీతింగ్ అనలైజర్ టెస్ట్ లో మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో ఎస్ఐ హరిశేఖర్ కేసు నమోదు చేసి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.